ఓం నమో వెంకటేశయ్య జై చిన్నమస్త హాయ్ అండ్ ఐఎమ్ డాక్టర్ భార్గవ దేవన. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. ఆగస్టు 15, 2025 నా అపాయింట్మెంట్స్ హైదరాబాద్ కొండాపూర్లో అవైలబుల్ ఉన్నాయండి. ఎవరైనా మీరు హొరోస్కోప్ రీడింగ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు దయచేసి సంప్రదించండి. సరే, ఈరోజు మనము గర్భిణీ స్త్రీలు వాళ్ళ యొక్క అంటే గర్భిణీ స్త్రీల యొక్క భర్తలు పాటించవలసిన నియమాల గురించి మనము శాస్త్రం ఏం చెప్పిందనే చూద్దాం. గర్భిణీ స్త్రీల భర్తలు మొట్టమొదటగా ఏం చేయాలి అంటే వాళ్ళు క్షవరము అంటే షేవింగ్, ట్రాన్స్ఫరింగ్ హెడ్ అంటే గుండు కొట్టించుకోవడము ఇలాంటివి చేయకూడదు. తర్వాత వచ్చేసి అంటే శాస్త్రం ప్రకారం మాట్లాడదాం. తర్వాత ఏంటి అనేది చెప్దాం. తర్వాత సముద్ర స్నానం అనేది కూడా వీళ్ళు చేయకూడదు అని శాస్త్రంలో ఉంది. తర్వాత చెట్లు నరకడం, తర్వాత కొత్త గృహాలు కట్టడం. ఇప్పుడు మీ భార్య ప్రెగ్నెంట్ అయిందనుకోండి, మీరు ఒక పునాదిని కానీ ఏది కానీ వేయకూడదు అనమాట. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి శవాన్ని, ఇప్పుడు మీ మీ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మీ సైడ్ ఎవరైనా చనిపోయి ఉన్నారనుకోండి, ఆ శవాన్ని కూడా మీరు అంటే ఆ పాడె కూడా ఇట్లా మోస్తాం కదా, అది కూడా మొయ్యకూడదు. తర్వాత విదేశీ ప్రయాణం కూడా చేయకూడదని ఉంటుంది. ఇంకా వచ్చేసి సముద్ర ప్రయాణము అంటే షిప్పులో వెళ్ళడము. ఎందుకంటే పూర్వకాలంలో షిప్ అంటే ఇప్పుడంటే టెక్నాలజీ, రాడార్ టెక్నాలజీ ఇవన్నీ వచ్చాయండి. పూర్వకాలం కష్టం కదా, సముద్ర ప్రయాణం మీద అది వస్తాడో రాడో తెలియదు కాబట్టి సముద్ర ప్రయాణమే వద్దన్నారు అనమాట. ఎందుకంటే మీకు ఇంతకుముందు తెలుసు, కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అని కూడా ఇంతకుముందు చెప్పేవాళ్ళు. అంటే అప్పట్లో, ఇప్పుడంటే కాశీ అంటే ఫ్లైట్ ఎక్కుతా 2 గంటల్లో వారణాసిలో ఉంటాం. అప్పుడు అట్లా కాదు కదండి, అన్నీ ఇక్కడే కర్మలు గిర్మలు చేసుకొని బయలుదేరేవారంట. సో కాబట్టి ఇవి కొంచెం పూర్వకాలానికి సంబంధించిన రూల్స్. ఏమంటే శాస్త్రంలో ఉండేది మనం మీకు చెప్దామని చెప్పేసి చెప్తున్నాను అనమాట. తర్వాత తీర్థయాత్రలు అనేది కూడా చేయకూడదు అనేది శాస్త్రం చెప్పింది. శ్రాద్ధ కర్మల్లో కూడా మీరు పాల్గొనకూడదు. శ్రాద్ధ భోజనం కూడా మీరు చేయకూడదు. తర్వాత గోళ్ళు కూడా మీరు కట్ చేసుకోకూడదు. తీర్థయాత్రలకు వెళ్ళేది, తర్వాత పుణ్యక్షేత్ర దర్శనం కూడా. అంటే మీకు ముఖ్యంగా ఇవన్నీ 7 నెలల నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. తీర్థయాత్రలు కానీ పుణ్యక్షేత్ర దర్శనాలు అలాంటివి చేయకూడదు. ఎందుకంటే చూడండి, 7 మంత్స్ నుంచి అది కొంచెం పీరియడ్ క్రూషియల్గా ఉంటుంది కాబట్టి శాస్త్రం కూడా 3 మంత్స్ భర్త ఎక్కడికి పోకోకుండా ఇంటి పట్టునే ఉండాలి అనేది చెప్పారనమాట. అత్యంత ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గర్భంతో ఉన్న మీ భార్య ఏ కోరిక అడిగినా కూడా అది నెరవేర్చాలి అని ఉంది. ఒకవేళ అట్లా నెరవేర్చకపోతే పిల్లల్లో కొన్ని రకాల ప్రాబ్లమ్స్ తలెత్తే అవకాశం ఉంటుంది. దోషభూయిష్టమైన సంతానము కలుగుతుంది అని ఉంటుంది. మరి మీరు అనొచ్చు, ఏం సార్ అలా అంటారండి భార్గవ్ గారు, నా భార్య గర్భవతి ఉన్నప్పుడు బంగారు కమ్మలు అడిగింది, మరి ఎలా చేయాలండి, ఇప్పుడు తులం బంగారం ₹1,00,000 దాకా ఉంది అంటే, చూడండి ఇవన్నీ కూడాను మన యొక్క స్థితిగతులను బట్టి ఆమె కూడా అడుగుతుంది కదా. అడగమంటే బంగార కమ్మలు, బంగారంతో నేసిన చీరలు ఇట్లాంటివి అడగారు. ఏదో ఫ్రూట్స్ అది తినాలనుందో ఇది తినాలనుందో, పుట్టింటికి పోయేస్తానో, వాళ్ళ అమ్మని చూడాలనుందో, వాళ్ళ నాన్నని చూడాలనుందో, పలానావి ఏదో అవి ఏదో కుట్లు అల్లికలు ఉంటే అట్లాంటివి చేస్తాను, ఇట్లాంటివి అడగంగా నేను విన్నాను. అంత పెద్ద కోరికలు అయితే ఎవరు అడగరండి నాకు తెలిసి. మహా అయితే పుట్టింటికి వెళ్తామంటారు. సో కాబట్టి ఇట్లాంటి చిన్న చిన్న కోరికలు వాళ్ళకి తీరిస్తే దీర్ఘాయుష్ పిల్లలు పుడతారంట. అంతేకాకుండా దోషం లేని సంతానం కలుగును అని మనకు శాస్త్రమే చెబుతోంది. కాబట్టి మీరు కూడా మీ భార్యలు ఎవరైనా పెళ్ళి కాబోతున్న వ్యక్తులు మీ భార్యలు గర్భవతి అయినప్పుడు ఇవన్నీ పాటించండి నాయనల్లారా. మీ భార్య యొక్క కోరికలు తీర్చండి. మరి గొంతెమ్మ కోరికలు కోరినప్పుడు నిర్మోహమాటంగా చెప్పండి, అది కూడా శాస్త్ర విరుద్ధమే. కాబట్టి మీకు ఎంత చేతనిత ఆ కోరికలు ఆమెకు తీర్చే ఇది చేయండి. ఖచ్చితంగా దీర్ఘాయుష సంతానం అనేది కలుగుతుంది. ఓకేనా అండి. సో ఒకవేళ మీకు తెలియకుండానే ఇట్లాంటివన్నీ జరిగి గర్భంతో ఉన్నప్పుడే మీరు ఇలాంటివన్నీ చేసి ఉంటే వాటికి పరిహారాలు ఏమిటి అనే దానికి నేను మళ్ళీ ఒక వీడియోలో చెప్తానండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.